నాకు శత్రువులే లేరు అంటున్నా నేను. నాకు శత్రువులే లేరు. శత్రువులే లేదా? మీ శత్రువులే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఈ ప్రశ్నలు అడుగు అని చెప్పేసి ఇప్పటి వరకు అడిగిన మాట కుల్లం కూడా చెప్తున్నా. మీ శత్రువులే, నేను పేరు చెప్పాను, మీ శత్రువులే బాలరాజు అన్న ఈ అడుగు ఇది అడుగు ఇది అడుగు అని చెప్పేసి స్ట్రాటజీ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ స్ట్రాటజీ అన్న, డెఫినెట్ గా. ఎందుకంటే మీరే అన్నారు కదా, గువ్వల బాలరాజు ఏది మాట్లాడినా సంచలనం అవుతుంది, లేదంటే ఈ మధ్యలో వార్తల్లో వ్యక్తిగా మారిపోయిండు అన్నప్పుడు నా గురించి ఏదైనా విషయాన్ని మాట్లాడితే నాతో కంపేర్ చేసుకొని మాట్లాడినా, లేకుంటే నా ప్రస్తావన తీసుకొచ్చినా వారి పేరు కూడా ఎలివేట్ అవుతుందనే ఉద్దేశంతో మాట్లాడుతుండొచ్చు తప్ప నన్ను శత్రువుగా భావించి మాత్రం కాదు. వాళ్ళ స్ట్రాటజీ ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఓకే, ఇప్పుడు మంచి పాయింట్కి వస్తాను. యువతకి పెద్దపీట వేసింది నేనే అన్నారు, ఆన్ రికార్డ్ అని చెప్పారు. అదే టైంలో మీ మాట అయినకుండా అంటే మీ వెనకాల తిరిగేటప్పుడు దొరా బాంచన్ అంటే మీరు కూడా అనిపించుకోవాలి కదా, దొరా బాంచన్ అనుకునే వాళ్ళకి మీరు పదవులు ఇస్తారు, వాళ్ళని ఉన్నత స్థానం నిలబెడతారు. మీకు వ్యతిరేకంగా కానీ మీకు గట్టిగా మాట్లాడేటోళ్ళు మీ పార్టీకి సంబంధించిన వీళ్ళని మాత్రం తొక్కే ప్రయత్నం చేస్తారు. ఆన్ రికార్డ్ గత 2 months బ్యాక్లో నేను చెప్పింది కాదు, ఏబిఎన్ కానీ టీవీ5 కానీ ఈ సాక్షి కానీ వచ్చిన న్యూస్ నేను చెప్పాలా వద్దా? ఏదైనా కుల్లం అంటున్నాం మళ్ళీ వద్దా అని. ఎందుకన్నా ఆ వ్యక్తిని ఐ డోంట్ వాంట్ రివీల్ హిస్ నేమ్, ఎందుకన్నా ఆ వ్యక్తిని చైర్మన్ ఉన్న పదవిని, చైర్మన్ పోస్ట్ అయినా నాకు గుర్తు రాలేదు, జెడ్పీ చైర్మన్ పోస్ట్ అయినా జెడ్పీ చైర్మన్ ఎందుకని తప్పించే ప్రయత్నం చేశారు? ఎవరిని? ఎంపీ సాబ్ కొడుకుని, ఎంపీ సాబ్ కొడుకుని లేకుంటే ఎమ్మెల్యే సాబ్ మంత్రి సాబ్ కొడుకుని తప్పించేటువంటి శక్తి నాకు లేదు. వాస్తవంగా ఆమె డిసిప్లైన్డ్ లీడర్, ఒక కార్యకర్త. నేను మా పార్టీ ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు పరుస్తూ ముందుకు పోతా తప్ప నాకంటూ సొంత ఎజెండా పెట్టుకొని ముందుకు పెట్టని కాదు. అందుకనే ఆ రోజు మొదటిసారి ఒక మహిళను జనరల్ స్థానం అయినప్పటికీ మేమందరం కలిసి అందరికీ పదవులు ఉండాలి, ఒకరింట్లోనే అన్ని పదవులు ఉండాలా అని ప్రశ్న ఉత్పన్నమవుతున్నప్పుడు పార్టీకి ఈ రకమైన చర్చ జరుగుతుంది అని మేము చెప్పినప్పుడు పార్టీ ఆలోచన కూడా అదే ఉన్నది. అందరికీ ఒకే కుటుంబానికి అన్ని పదవులు ఇవ్వద్దు అనే ఆలోచనతోన ఒక దళిత్ పేద మహిళకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత తాను ఆ జడ్పీ చైర్పర్సన్ ఏదో కారణం చేత తను తొలగించబడ్డది. ఏదో కారణం, ముగ్గురు పిల్లలు రీజన్ ఏదైనా ఉండొచ్చు, తొలగించబడ్డది. తొలగించిన తర్వాత ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఇద్దరు ఆస్పిరెంట్స్ కూడా గౌరవ మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అందరి సమక్షంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారా అని ఇద్దరిని కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఒక పక్క ఎంపీ గారి కుమారుడు, ఇంకో పక్క ఒక సాధారణ మహిళ, హైలీ ఎడ్యుకేటెడ్ మహిళ, ఇద్దరు ఉంటే ఇద్దరిని కూడా కేటీఆర్ గారు ఎవరికి అవకాశం ఇచ్చినా సహకరిస్తారు కదా అంటే ఇద్దరు కూడా అందరి సమక్షంలో ఒప్పుకొని వెళ్ళడం జరిగింది. పార్టీ సీల్డ్ కవర్లో ఆ పేరును పంపిస్తే నేను జిల్లా పార్టీ అధ్యక్షుని కాబట్టి నేను అందరి సమక్షంలో సీల్ ఓపెన్ చేసి చూపించినప్పుడు తన పేరు శాంతి కుమారి గారి పేరు రావడం, ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నిక కావడం అనేది జరిగింది. నిర్ణయం మీది కాదన్నా? డెఫినెట్ గా కాదు, పార్టీ నిర్ణయమే ఉంటుంది తప్ప నాకు సొంత నిర్ణయాలు. ఇంకో క్లారిటీ అన్న, ఆ పొద్దు మీరు అన్నట్టు కేటీఆర్ గారు, ఇది నాకు ఎక్కడ వినబడలేదు, మేము మాటతోనే కేటీఆర్ గారు ఇద్దరిని కూసబెట్టి మాట్లాడిన మాత్రం నిజం అన్నది? డెఫినెట్ గా అందరి మధ్యలో, వాళ్ళిద్దరే కాదు అందరి మధ్యలో అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు మేమందరం ఉన్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారు ఎంపీ గారి ఒపీనియన్ అందరు జడ్పీటీసీల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతనే క్యాండిడేట్ ను డిసైడ్ చేయడం. మరి బయటికి ఏందన్న ప్రచారం ఏం జరుగుతుందంటే కేవలం లాస్ట్ మినిట్ లో సీల్డ్ కవర్ లో పేరు మారడానికి కారణం గువ్వల బాలరాజు గారు, ముఖ్యంగా పక్క డిస్టిక్ అయినా పక్క కాన్స్టిట్యున్సీ అయినా లక్ష్మారెడ్డి గారు చేతులు కలిపి వీడెక్కడైతే ఒక పొజిషన్ పోతే మనకెక్కడ అడ్డులాగా మారతాడు అని చెప్పేసి ఆ విద్యావంతుడు చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యే రాములు గారి కుమార్ని పక్కన పెట్టే ప్రయత్నం చేసింది గువ్వల బాలరాజు అని మీ మీద వచ్చిన ప్రధాన ఆరోపణ. అదే ఆరోపణ కాదు, వాస్తవం. నేనేమంటున్నాను, వాస్తవమాను అవాస్తవమాను ఏదైనా ఉండని గువ్వల బాలరాజ్ పేరు వాడుకుంటేనే, గువ్వల బాలరాజ్ పైన విమర్శ చేస్తేనే మేము వార్తల్లో వ్యక్తులం అవుతామని మాట్లాడి ఉండొచ్చు తప్ప ఎట్టి పరిస్థితిలో ఎవరినో ఆపే కర్మ నాకు పట్టలేదు, నాకు అవసరం లేదు అని తెలియజేస్తాను. నాకేం సన్ స్ట్రోక్స్ లేవు, నాకు సన్స్ కానీ నా వైఫ్ కానీ లేదంటే ఇంకెవరు వచ్చి మేము మళ్ళీ ఉన్న స్థానాలను అధిరోహించాలనే ఆలోచన లేవు. ఐఎమ్ ఇనఫ్, నేను ఒక్కడిని చాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చిండ్రు, నేను నిరూపించుకొని పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. అందరూ రాజకీయాలకు రావాలని కోరుకునేటువంటి తప్ప నేను నా కుటుంబం నుంచే అందరు రావాలి, మేమే మొత్తాన్ని అన్ని స్థానాలు అధిరోహించాలనే స్వార్థం నాకు లేదు, ఉండబోదు. అన్నా అచ్చంపేట మీ జాగిరా అంటే డెఫినెట్ గా నా జాగిరే. ఈ జాగిరా? ఎస్.
మీకు ఎంపీ రాములు గారికి మధ్య ఏందన్న? ఎందుకంటే మీ మధ్య జరిగిన సంభాషణ ఒక హెచ్ఎంటీవీకి బయటికి రావడం ఏందన్న? ఇప్పుడు ఒకటి ఇంటర్నల్ ఫ్యామిలీ కొట్లాటలు ఉంటాయి. ఇప్పుడు నాకు మా ఊళ్ళతో ఉంటుంది, ఏదున్నా బహిరంగంగా రాదు. కానీ మీరు మీకన్నా వయసులో పెద్దోళ్ళైన రాములు గారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే 2 times ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని 3 సార్లు అచ్చంపేట నుంచి ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పనిచేసిండ్రు. ఒక సీనియర్ మోస్ట్ ఇప్పుడు ఎంపీగా మా నాగర్ కర్నూలు నుంచి బాగా చెప్తున్నారన్న, మీరు బాగా ఫోకస్ పెట్టినట్టున్నారు. తనని మీరు పట్టుకొని చూస్తా, నువ్వు ఎట్లా చేస్తావు చేస్తా, ఆయన పెద్దవాడు మిమ్మల్ని ఏదో వయా అంటే ఏం వయా అంటావు ఏంది? నేను ఏమంటున్నా, నాకు ఉండేటువంటి వీక్నెస్ సెల్ఫ్ రెస్పెక్ట్. తర్వాత వయసులో పెద్దోళ్ళు కదా, తమ్ము కొడుకు లాంటి వ్యక్తులు మీరు. అది నేను తండ్రి లాంటి మాట్లాడినప్పుడు అదే విధంగా మాట్లాడాలి తప్పిస్తే చులకనగా మాట్లాడడం నేను దయచేసి చేసుకోలేను. పెద్ద వ్యక్తి నేనేమన్నా, వయసుకి మనం రెస్పెక్ట్ మీరు నాన్నలాగా, మీరు నా తండ్రిలాగా, మీరు నా పెద్దన్నలాగా అని మాట్లాడినా అదే స్వేచ్ఛ తీసుకొని నన్ను రారా పోరా అని మాట్లాడినా భరించగలుగుతాము. కానీ నెగ్లెక్టెడ్గా వయా అని మాట్లాడము, కావాలని దురుద్దేశంతో నన్ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం టాలరేట్ చేసి. మీరు కూడా మంచిగా దమ్కి ఇచ్చారు కదన్న, మీ సాక్షాత్ మీ ఎంపీనే ఏమని మాట్లాడారన్నా, నాది నేను చూపిస్తాను నేనేందో అంటారు, కన్విన్స్ చేస్తూ. మళ్ళీ అది కూడా చూసిన, కన్విన్స్ చేస్తూ 6 నెలల ఎలక్షన్స్ ఉంది కదా నాన్న ఏందన్నట్టు మాట్లాడుతూ మీ యాటిట్యూడ్ ఏం చూపిస్తాను, నేను ఏం చేయాలో చేసి చూపిస్తా అన్నారు. అంటే నీకు జిల్లాని మొత్తం మీ చేయిలో తీసుకురానా? వినండి 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 రోహిత్, ఎందుకు అంత టెంప్ట్ అవుతుంది? టెంప్ట్ కాదన్న, బాధ అనిపించింది. నీకు బాధ అనిపించిందా, లేదంటే నీకు పూర్తిగా అర్థం చేసుకొని అవగతం చేసుకొని మాట్లాడుతున్నావా అని తర్వాత చర్చిద్దాం. జరిగిన విషయం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఆయన మా పార్లమెంట్ సభ్యుడు. నేను ఆ రోజు ఒక చిన్న అకేషన్లో మేము అక్కడ కలిసినాం. ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా మీడియా ప్రచారమో లేకుంటే ఇంటర్నల్గా నాకు గిట్టగా కొంతమంది మాట్లాడుతారు. నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీ నైజం, బీఆర్ఎస్ పార్టీ నైజం అది కాదు. విత్ ఇన్ ది పార్టీలో కుట్రలు చేస్తారంటే కుట్రలు చేసే వాళ్ళను క్షమించరు, ఉపేక్షించరు మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధినేత, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. అది జరగలేదు. కావాలని ఇతర పార్టీలు నన్ను ఎదగడానికి అవకాశం ఇవ్వద్దు, ఎదిగితే ఇతర పార్టీలు కాదు మీ పార్టీయే. మళ్ళీ చెప్తున్నా, డోంట్ అన్నా వాస్తవం మాట్లాడదన్నా, ఇతర పార్టీలు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ బీజేపీ మీద ఫోకసే చేయలేదన్న, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే మిమ్మల్ని శత్రుగా భావిస్తారు. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు నన్ను ఒక కుమారుడు లాగా చూస్తారు. మా భవిష్యత్తు ముఖ్యమంత్రి కేటీఆర్ గారు నన్ను ఒక బ్రదర్ లాగా భావిస్తారు. మా పార్టీలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ అంతా కూడా నన్ను ఒక తమ్ముడు లాగానే భావిస్తారు. అందుకే నెలలో జైలు పంపిస్తారు, రెడీగా ఉండండి. మా జిల్లా నుంచి ఏమన్నారు, నెలలో మీరు జైలు పంపిస్తారంట. దమ్ముంటే పంపమనండి, అది తర్వాత మాట్లాడదాం. జైలుకు లేదంటే చావుకు భయపడేవాడు కాదు గువ్వల బాలరాజ్. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. నాకు ఆ ధమ్కి ఇచ్చేది, ధమ్కి ఇవ్వమని పంపించారా, నువ్వే నాకు ధమ్కి ఇస్తున్నావా? లేదు, నేను ఎవరు చెప్తున్నానన్నా, నేను ఓవన్ అయ్యకినా, నేను ఏదో అనుకున్నానో అది చెప్తున్నాను. మీ మీద వచ్చిన ఆరోపణలే అడుగుతున్నా. నెలలో వెళ్ళిపోతున్నారు రోహిత్ భాయ్, స్పేస్ ఖాళీ ఉంది, మనం చూపించచ్చు అని చెప్పేసి అన్నారన్నా. ఎవడైనా మాట్లాడని, నెల కాదు కదా, లేదు నిజంగా జైలుకు పోయినా కానీ జైల్లో ఉండి కూడా గెలిచే సత్తా నాకుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫిక్స్ అయిపోయారా మీరు? నేను ఏం చేస్తున్నా చెప్తున్నా, కుట్రలు చేసి జైలుకు పంపినా కానీ జైల్లో ఉండి గెలిచేటువంటి దమ్ము నాకుంది. కారణం ఏంటంటే నా క్యాడరే నా దమ్ము, నా బలగం, నా శక్తి.